ఈ బైపోల్లో పక్క నవీన్ అన్న యాదవ్ గెలుపన. ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే నవీన్ అన్న ప్రజల మనిషి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎల్లప్పుడూ ప్రజలతోనే, వాళ్ళకి ఏం అవసరం కావాలన్నా విత్ ఇన్ సెకండ్స్లో పని అయిపోయే మనిషి. అందుకే ఈసారి భారీ మెజారిటీతో నవీన్ అన్నని గెలిపియబోతున్నాం. మొన్న చూసిరు కదా, నామినేషన్ అప్పుడే భారీ ప్రజలు వచ్చి ఆయనకి మద్దతు ఇచ్చిర్రు. ఇప్పుడు మొన్న భయంకరమైనటువంటి ర్యాలీ కూడా బీజేపీ తీయడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా చాలా ధీమాతో, అంటే గెలుపు మాదే అని చెప్పేసి ఒక ధీమాతో అయితే ఉండడం జరిగింది. మాగంటి సునీత గారు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రజలకి నవీన్ అన్న ఎలాంటి వాడు, ఏ పనులు చేసినాడు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వేరే పార్టీని రానియరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఇక్కడ నవీన్ అన్ననే ఇక్కడ పక్కా గెలుపు. అంటే నవీన్ అన్న ఏదో పనులు చేసిన అంటున్నారు కదా, ఏం చేసిండు? మీకు తెలిసిన పనులు చెప్పండి. పేదలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా కావాలంటే, నేను చదువుకొని వాళ్ళు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు యూత్ ఉన్నారు, యూత్కి ఏ సాయం కావాలన్నా వెంటనే వాళ్ళు పోయిన వెంటనే వాళ్ళకి స్పందించి ఏమైనా లైక్ సర్టిఫికేట్స్ కావచ్చు, వాళ్ళ కాలేజ్ సమస్యలు కావచ్చు, బయట ఏమైనా జాబ్ పరంగా కానీ ఇలాంటి ఎన్నో సహాయాలు చేసి పేదవాళ్ళ ఇంటికి కావాల్సిన వాళ్ళకి లైక్ కొంచెం మంది హెల్త్ ఇష్యూస్ ఉంటుంది, అలా ప్రజలకి ఎల్లప్పుడూ వెంటనే సాయం చేసే అన్న నవీన్ అన్న యాదవ్. ఓకే, ఇప్పుడే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. సేమ్ మీరు అన్నట్లే చాలా రకాలుగా చాలా మందికి అయితే సహాయపడ్డారు. వాళ్ళ కష్టం అంటే వాళ్ళ దగ్గర పోయారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎవరు చేశారు అనేది ప్రజలకి తెలుసు. ఈసారి నవీన్ అన్న ఏ మెజారిటీతో గెలుస్తారో దాన్ని బట్టి ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ అనే వాళ్ళు ఏం పని చేసిర్రు, కాంగ్రెస్ అని ఏం చేసిండ్రు అనేది అది ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. కుమార్ ఎంత మెజారిటీతో గెలుస్తారని చెప్పి మీ నమ్మకం? భారీ మెజారిటీతో గెలుస్తారని కోరుకుంటారు. భారీ మెజారిటీ. మరి ఇటు బీజేపీ నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ మరి భారీ మెజారిటీ అని అంటున్నారు, వీళ్ళు కూడా అట్లానే ఉన్నారు. ఎవరు ఎంత పోటీ ఎంత వచ్చినా ఈసారి గెలిచేది నవీన్ అన్న యాదవే. ఎందుకంటే కాన్ఫిడెంట్, ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటివి, ప్రజల్లో ఆయన చేసే పనులు అని ప్రతి ఒక్కటి ప్రజలకు తెలుసు. అందువల్లనే భారీ మెజారిటీ గెలుస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మరి నవీన్ యాదవ్ గెలిచినట్లయితే ఇక్కడ రౌడీజం అనేది పెరుగుతూ ఉండదని చెప్పేసి ఇక్కడ సాధారణ ప్రజలను అడిగినట్లయితే వాళ్ళు చాలా మంది అయితే చెప్పడం జరిగింది. ఈ రూమర్స్ అనేవి బయట వేరే పార్టీ వాళ్ళు చేసినవి. నవీన్ అన్న ఎలాంటి వాడో ఏంటో యూత్కి తెలుసు. ఇప్పుడు మీరు బయటికి పోయి ఎవరిని అడిగినా కూడా నవీన్ అన్న ఫలానా ఇలా గ్యాంగ్ లీడర్ అని మాట రాదు. ఆయన ఒక ప్రజల మనిషి. ఏం కావాలన్నా ఏం చెయ్యాలన్నా ఇప్పుడు మీరు సపోజ్ మీరు పోయి అయినా ఎవరు పోయి అయినా అన్న నాకు కొంచెం ఇట్లా హెల్త్ బాగాలేదు, ఇది బాగాలేదు అన్న కూడా వెంటనే స్పందించిన వ్యక్తి నవీన్ అన్న యాదవ్.